ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎక్కడికి వెళ్ళినా డ్రాగన్ ఫ్రూట్స్ ఎంతో విరివిగా లభిస్తున్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో పోషకాలు అధికంగా ఉండడం వల్ల మార్కెట్లో దీని ధర కూడా అధికంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో అధిక పోషక విలువలు ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ కన్నా 1000 రెట్లు పోషకాలు అధికంగా కలిగి ఉన్నటువంటి పండ్లల్లో బ్రహ్మజముడు ఒకటి. ఏపీలోని గుత్తి మండలంలోని ఊటకల్లు గ్రామంలో ఏకంగా 1.5 ఎకరాల్లో 2000 మొక్కలు సాగు చేస్తున్నారు రైతు వెంకటేశ్వరరెడ్డి. దీనికి నీరు ఎక్కువగా అవసరముండదు. దీన్ని ఓ పాటు 15 రోజులకు ఒకసారి మాత్రమే తడులు పెట్టాలి. నిలువెల్లా ముళ్ళు కలిగి ఉండే ఈ బ్రహ్మజముడు ఒక ఎడారి మొక్క. నీటి ఎద్దడిని తట్టుకొని జీవించడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పండ్లను అందిస్తోంది. అందుకే వీటిని ఎడారి మొక్కలని కూడా అంటారు. ముఖ్యంగా రైతులు తమ పొలంలో వేసుకున్న పంటకు రక్షణగా పొలం చుట్టూ బ్రహ్మజముడు మొక్కలను పెంచుకుంటారు. ఎలాంటి క్రిమి నాశకాలు ఆశించని మొక్కగా బ్రహ్మజముడును చెప్తారు. ఈ బ్రహ్మజముడు నుంచి వచ్చే కాయలు చూడడానికి గులాబీ కలర్లో ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ బ్రహ్మజముడు పండ్లల్లో ఎమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, బీటాలైన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఎన్నో పుష్కలంగా లభిస్తాయి. వెంకటేశ్వరరెడ్డి, ఊరు ఊటకల్లు, మండలం గుత్తి, జిల్లా అనంతపురం. నేను ఇది పశువుల దానా కొరకు నాటినాను. దీనివల్ల మంచి విటమిన్స్ ఫుడ్ ఉంది. ఇది రైతులకు చాలా మంచి ఉపయోగకరమైన పంట. ఇది నీటి కొరత ఉన్నా కానీ ఇది పండే పంట. నీటి అవసరం చాలా తక్కువ దీనికి. డెజర్ట్ ప్లాంట్ ఇది. నేను పెట్టుకున్నందువల్ల దీని నుంచి లాభపడినాను. కానీ నాతోటి రైతులు కానీ దీన్ని నాటి పశువుల దానా కొరకు కానీ ఫ్రూట్స్ డెవలప్మెంట్ కానీ వాడుకుంటే మంచిగా రైతు ఉపయోగపడుతుంది. దీనికి గవర్నమెంట్ మోరల్ సపోర్ట్ ఇస్తే ఇంకా కొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది పశుగ్రాస కొరత తీర్చేకి ముఖ్యమైన పంట. ఇది మన అనంతపురం జిల్లా నీటి చాలా లభ్యత తక్కువ కనుక మన జిల్లా రైతులు దీన్ని నాటుకొని పశువుల దానా కొరత తీర్చుకునేందుకు చాలా ఉపయోగకరమైన పంట ఇది. ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దోహదపడతాయి. అదేవిధంగా కాలేయ వ్యాధులు, క్యాన్సర్ నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. వీటిలో ఉన్న కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు మధుమేహం, స్థూలకాయం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గిస్తాయని చెప్తారు. గింజల ద్వారా నూనెను తయారు చేస్తారు. ఈ పండ్లను ఎక్కువగా ఫ్రూట్ బార్, బ్రహ్మజముడు పండ్ల స్క్వాష్లను తయారు చేస్తారు. అదేవిధంగా హానికరం కాని హెర్బల్ ఆల్కహాల్ను తయారు చేయడానికి కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు. For more videos like this, subscribe Big TV channel.